లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్. ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ. అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్, ఉప్పెన వచ్చినప్పుడు కూడా నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ వచ్చింది, క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? To be honest, I wrote this script for 5 years. Not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் I write the script, then if I get a writer block and throw it up, and we'll do other work. Other work means playing cricket, watching movies, writing books. Then if I get an idea, then again I'm going to write that kind of writing. So hope you understand what. இல்லை அவருக்கு புரியுது நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் building a beautiful house for me. Blueprint and basement. Then we have to make rooms, hall. Then we have to paint. Yes, right. So idea, premise, online, characterization. Then நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட. எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் so there is a screenplay and scenes play. Scenes play. So both are important, right? ஒரு சீன் ப்ளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு. இந்த சீனில் இந்த டேக்அவே இதுதான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலிமா ஒரு சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுட்டு, அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆக கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது வந்து பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய చేంజ్ ఆகும், బట్ இந்த టిక్ மட்டும் మిస్ ఆగాము పాతుపే అవ్వడం. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 years నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? కాదు సార్. అంటే ఎప్పుడు మీరు? హీ కేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. లాస్ట్ ఇయర్ సార్ 2022 స్టార్ట్ చేసాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రమ్ 2022 జూన్ జూలై మేబీ దట్ టైమ్. సో 6-7 months, maybe 7 months, 8 months, 1 year maybe we've been talking, and we start the shoot in February. So before that there is no idea. சம்டைம் ஒரு சர்டன் டைமில் பேக் ட்ராக் கூட பண்ணி எழுதுவோம். That's what how you wrote. No, sometime the climax, sometime not climax. sometime இந்த மூட் நல்லா இருக்கு, இது நல்லா இருக்கு, இது அந்த டாட்ல கனெக்ட் பண்ணிட்டு அங்கேருந்து பேக் ட்ராக் கூட எழுதுவோம். sometime இந்த ஹோல் மூவியால் சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராక్ பண்ணி எழுதுவோம். సూపర్ సార్. సార్ అంటే ఈ సినిమా రైటింగ్కి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఒక సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు. అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం, కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముండి చెప్పు అడే నడతాను, మాడికాయనా టెంకాయనా పవర్మిఠాయినా ఇంకే అడుగుతాను. ఇది మీకు the audience, I have to give more, sir.
இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன். இதில் என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன். ஏ வாட் இஸ் திஸ்? I'm not going to ask what is in this. I'm asking you what is in it. Is it a coconut or maricai or something? అర్థమైంది. Then finally I'm going to give you are the director. The people are also involved in that script. Finally I'm going to open your hand, the audience hand, also and இதில் இல்லாத ஒரு விஷயத்தை அதுங்க கொடுத்துருவேன். நாட் இன் மை ஹேண்ட், இன் யுவர் ஹேண்ட். ஸோ ஆடியன்ஸ் வதலி சார் ரைட் சார்